ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. తీవ్రమైన గాలి ఒడిదుడుకులకు గురి కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద కుదుపుకు గురి కావడంతో సీట్ బెల్ట్ పెట్టుకొని పలువురు ప్రయాణికులు తమ సీట్లోంచి లేచి విమానం పైభాగానికి అంటే సీలింగ్ కు బలంగా గుద్దుకున్నారు. ఈ అకస్మాత్తు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. విమానం లోపల తీసిన చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అవి అక్కడ జరిగిన భయానక దృశ్యాలను కళ్లకు కడుతున్నాయి. విమానం లోపల తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన కుదుపు కారణంగా ఆహారం, వాటర్ బాటిళ్లు, లగేజీ క్యారియర్లలోని సామాన్లు విమానంలోని ఫ్లోర్ పై చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానం పైభాగం ప్యానెళ్లు ఊడి రావడం, సీట్లకు ఉన్న ప్లాస్టిక్ భాగాలు విరిగిపోవడం ఈ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో తెలియజేస్తోంది. దెబ్బలు తగిలిన ప్రయాణికుల తలలు, చేతుల నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే వైద్య బృందాలు విమానం వద్దకు చేరుకొని గాయపడిన ప్రయాణికులను తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్లే ఈ తీవ్రమైన గాలి ఒడిదుడుకులు ఏర్పడతాయని, ప్రయాణికులు విమానంలో ఉన్నంతసేపు సీట్ బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని విమానయాన నిపుణులు అంటున్నారు.